శీర్షిక చివరి ఫిర్యాదు 1. హాస్టల్ రాత్రి. వర్షం కురుస్తున్న అర్ధరాత్రి. మెడికల్ కాలేజ్ హాస్టల్లో భయంకరమైన మౌనం. రూమ్ 302లో నలుగురు అమ్మాయిలు, ఇషా, నేహా, రియా, అను, కొవ్వొత్తి కాంతిలో కూర్చుని ఓజియా బోర్డ్తో ఆడేందుకు యోచిస్తున్నారు. నేహా గంభీరంగా నవ్వుతూ, ఒక ఆత్మని పిలుద్దాం. నిజంగానే ఆడదాం. వాళ్ళు బోర్డు మీద నాణెం పెట్టి, వేళ్లతో తడిమి ఉంచారు. ఇషా గుండెల్లో పలుకుతూ, ఆత్మా, నువ్వు ఇక్కడ ఉంటే, ఏదైనా సంకేతం చూపు. ఒకచోట కిటికీ కరకరలాడుతుంది. కొవ్వొత్తి మసకబారుతుంది. నాణెం కదలుతుంది. అది స్పెల్ చేస్తుంది. సో, నా, మాను. నువ్వెవరు? ఆత్మ తిరిగి చెప్తుంది. విద్యార్థిని. మెడిసిన్. ఇదే కాలేజ్. వాళ్ళు ఆశ్చర్యపోతారు. పాత బ్యాచ్ ఫోటోలు గూగుల్లో వెతుకుతారు. కానీ సోనం అనే పేరు కనిపించదు. రియా ఆశ్చర్యంతో, గైస్, సోనం అనే అమ్మాయి ఉంది. 7 సంవత్సరాల క్రితం చనిపోయింది. హాస్టల్ టెర్రేస్ పైనుండి జారిపడి సూసైడంట. ఆ సమయానికే గాలిలో ఒక విచిత్రమైన భయం. కొవ్వొత్తి వెనుక శబ్దం వస్తుంది. బిగ్గరగా. అది సూసైడ్ కాదు. 2. సోనం కథ. విస్తృతంగా. కొవ్వొత్తి వెలుగులో తెల్లటి మాయమై మనిషిగా మారుతుంది. ఆమె ముఖం చిట్లినట్టు, కాని కళ్లలో ఆగ్రహం. సోనం 3వ ఏడాది చదువుతున్నా. ఫైనల్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నా. ఒక రాత్రి, నేను చూడకూడని దాన్ని చూసేశాను. ఫ్లాష్ బ్యాక్ ప్రారంభం 1. మందుల అక్రమ రవాణా. ఒక రాత్రి స్టడీ రూంలో ఆలస్యంగా చదువుకుంటుంది. బయటకు వస్తే, వాచ్మెన్ ప్రొఫెసర్ దేశ్ముఖ్ కలిసి కాలేజ్ మెడిసిన్స్ని ఓ వాహనంలో పెట్టుతున్నారు. సోనం తనలో తానే, ఇవి హాస్పిటల్ సప్లైస్ కదా? ఆమె దాక్కుని నోట్స్ తీసుకుంటుంది. 2. హాస్టల్ గదుల్లో వ్యభిచారం. అనంతరం, బాయ్స్ హాస్టల్లో ఒక లాక్ ఉన్న సెక్షన్ పక్కన ఆమె శబ్దాలు వింటుంది. ఒక చిన్న రంధ్రం నుంచి చూస్తే, బయటి మహిళలు, మద్యం సీసాలు. గోల. అర్థమైంది. వాచ్మెన్ ఆధ్వర్యంలో ప్రిన్సిపాల్ పరిరక్షణతో అక్కడ వ్యభిచారం జరుగుతోంది. 3. డెడ్ బాడీస్ విక్రయం. ఆనాటమీ బ్లాక్లో ఒక మృతదేహాన్ని, కడావర్, SUVలో పెట్టడం చూస్తుంది. ఒక సిబ్బంది ప్రొఫెసర్కు చెప్తాడు. ప్రైవేట్ కాలేజ్ సోమవారానికి డబ్బు వేస్తుంది. కాలేజ్ కోసం ఉన్న మృతదేహాల్ని ఇతర కాలేజీలకు అమ్ముతున్నారు. 4. గడువు ముగిసిన మందులను మళ్లీ ప్యాక్ చేయడం. ఒక చిన్న గదిలో గడువు ముగిసిన వయల్స్ని కడిగి, మళ్లీ లేబుళ్లు అంటిస్తున్నారట. అందులో ఒకవాడు చెప్తాడు, విలేజ్ ఫార్మసీలకి పంపించు. ఎవరూ ఎక్స్పైరీ చూడరు. సోనం ఇది మొత్తం డాక్యుమెంట్ చేస్తుంది. కొందరు నమ్మకమైన ఫ్రెండ్స్కి చెప్తుంది. ఒక స్నేహితురాలు, ప్రిన్సిపల్ కూడా ఇందులో ఉన్నాడని తెలిసిన తర్వాత కూడా కంప్లైంట్ చేస్తావా? నువ్వు చాలా ప్రమాదంలో పడతావు. సోనం దృఢంగా, నేను మౌనంగా ఉంటే ఇంకా ఎంతో మంది బాధపడతారు. నేను ఫిర్యాదు చేయాల్సిందే. ఆమె కంప్లైంట్ లేఖ రాస్తుంది. యూనివర్సిటీ ఎథిక్స్ కమిటీకి ఇవ్వాలని ప్లాన్ చేస్తుంది. సోనం మరణం. ఆ రాత్రి, సోనం ఒంటరిగా ఉంటుంది. విద్యుత్ ఆగిపోతుంది. గడియ తెరచుకుంటుంది. వాచ్మెన్, ప్రొఫెసర్ దేశ్ముఖ్, ప్రిన్సిపాల్ శర్మ లోపలికి వస్తారు. సోనం భయంతో, ఇక్కడికి ఎందుకు వచ్చారు? ప్రిన్సిపాల్ చలించకుండా, నువ్వు చాలా ఎక్కువగా చూసావు. ఆమె అరుస్తుంది. వాళ్ళు నోటిని కప్పేస్తారు. ఆమెను 4వ అంతస్తు టెర్రేస్కి లాక్కెళ్తారు. రక్తపు మచ్చలతో పాటు, ఆమెను పైనుంచి తోస్తారు.
పైనుంచి ఆమె శవం పడుతుంది. వార్డెన్, ఇది సూసైడ్. ఎవరూ విచారణ చేయరు. ఫిర్యాదు కనిపించదు. న్యాయం జరగదు. ఆమె ఆత్మ ఎదురుచూస్తూ, ఏదైనా కదిలించగలిగే స్వరం కోసం వేచిచూస్తూ ఉంటుంది. వర్తమానం. తిరిగి సోనం. అది సూసైడ్ కాదు. నేను ఎప్పుడూ జారిపోలేదు. మీరు ద్వారం తెరిచారు. ఇప్పుడు వాళ్ళు దాచినది బయటపెడతాను. అమ్మాయిలు ఆల్ ఫ్రోజన్. 3. స్వాధీనత ప్రారంభం. ఇషా, భయపడి, ఆట ముగించేస్తాం. గుడ్ బై చెప్తాం. వాళ్ళు బోర్డ్ మీద గుడ్ బై అంటారు. కానీ సోనం ఆపుతుంది. సోనం, మీరు ద్వారం తెరిచారు. నాకు మార్గం దొరికింది. మీ ద్వారా వారిని శిక్షిస్తాను. కొవ్వొత్తి ఆరిపోతుంది. ఒక నీడ అమ్మాయిల మీదుగా పోతుంది. 4. మొదటి హత్య. వాచ్మెన్. రెండో రోజు ఉదయం అను విచిత్రంగా ప్రవర్తిస్తుంది. ఆమె బాయ్స్ హాస్టల్ బేస్మెంట్లోకి నడిచిపోతుంది. అక్కడ వాచ్మెన్ నిద్రపోతున్నాడు. అను. సోనం స్వరం. నువ్వు నన్ను తోసావు. ఇప్పుడు నీ క్రమం. ఆమె అతన్ని పై అంతస్తుకు కెలుతుంది. అదే టెర్రేస్ పైనుంచి అతన్ని తోసేస్తుంది. 5. రెండవ హత్య. ప్రొఫెసర్. ఒక వారం తర్వాత నేహాకు రాత్రిళ్ళు బద్దలయ్యే నిద్రలు పడుతుంది. గోడలపై సోనం శవం పిక్చర్స్ వేస్తుంది. ఒక రాత్రి ప్రొఫెసర్ ల్యాబ్లోకి ప్రవేశిస్తుంది. ఆమె పాత బ్యాచ్కు చెందిన స్కాల్పెల్తో అతన్ని పొడుస్తుంది. నేహా. సోనం స్వరం. నువ్వు తీసుకున్నది నీది కాదు. ప్రాణాలు, నిజం, గౌరవం. అతను చనిపోతాడు. ఆమె అంధకారంలో కలిసిపోతుంది. 6. చివరి హత్య. ప్రిన్సిపల్. ఇషా. సాధారణంగా చాలా స్టేబుల్. కానీ ఆమె 2 రోజులు కనపడలేదు. ఆమె వైట్ చీరలో ప్రిన్సిపల్ ఇంటికి వెళ్తుంది. సహాయం కావాలని చెప్తుంది. అతను లోపలికి రమ్మంటాడు. కానీ ఆమెలో సోనం ఉంది. ఆమె రక్తంతో మచ్చలైన అసలు కంప్లైంట్ లేఖ చూపిస్తుంది. ప్రిన్సిపల్ కంపిస్తూ, అది మేము నాశనం చేశాం. సోనం. కొన్ని నిజాలు అగిపోవు. ఆయన హార్ట్ ఫెయిల్యూర్తో చనిపోతాడు. కాని ముఖం భయంతో ఘోరంగా వంకరగా ఉంటుంది. 7. ముగింపు. అమ్మాయిలు తిరిగి రూమ్ 302లో కలుస్తారు. ఆ ఆట రాత్రి తర్వాత ఏం జరిగిందో వారికి గుర్తుండదు. గోడమీద రక్తంతో రాసిన పదాలు, ధన్యవాదాలు. న్యాయం పూర్తయింది. సోనం. ఓజియా బోర్డ్లోని నాణెం 2 ముక్కలైంది. వాళ్ళు మళ్ళీ ఆ ఆట ఎప్పుడూ ఆడరు. కానీ ఆ గదికు తాళం వేశారు. కానీ కొన్ని రాత్రుల్లో గట్టిగా వినిపించగలిగితే ఒక స్వరం. స్పిరిట్. ఇఫ్ యూర్ హియర్. ఎండ్ టైటిల్. కొన్ని ఫిర్యాదులు మరణానికి మించి ప్రతిధ్వనిస్తాయి.